కుటుంబంలో ఒక్కళ్ళకుంటే ఆస్తమా అందరికీ స్ప్రెడ్ అవుతదా? ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అని చాలామంది కామన్‌గా అడుగుతుంటారు. ఆస్తమా అనేది అంటువ్యాధి కాదు. అంటు జబ్బు కాదు. సో, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇలా స్ప్రెడ్ అవ్వదు. కోవిడ్ లాగానో, ఫ్లూ లాగానో. కానీ అది జన్యుపరంగా, వంశపారంపర్యంగా ఒక పేరెంట్‌కి ఉన్నట్టయితే గనుక పిల్లాడికొచ్చే ఛాన్స్ ఒక 25% ఉంటుంది. పేరెంట్స్ ఒక్కళ్ళే కాదండి. గ్రాండ్ పేరెంట్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, మామయ్య, బాబాయ్, అత్తయ్య ఇట్లా ఎవరికున్నా సరే ఈ బాబుకో, పాపకో అలెర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారో, దేనికైతే ఎక్స్‌పోజ్ అవుతారో, వెదర్ చేంజ్ అవ్వచ్చు, స్మెల్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ అవ్వచ్చు, స్మోక్ అవ్వచ్చు, వాటికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఇదొచ్చే అవకాశం ఉంటది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆస్తమా ఉంటే మీకొస్తదా అంటే, ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ స్మోక్ చేస్తే గనక, ఆ పర్టిక్యులర్ ఇంట్లో నేననేది ఇంట్లో స్మోక్ చేస్తే గనక, ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిగరెట్ స్మోక్ ఈస్ డైరెక్ట్‌లీ లింక్డ్ టు కాజింగ్ ఆస్తమా. ఆస్తమానే కాదు, అది లాంగ్ టర్మ్‌లో సీఓపీడీ అనే డేంజరస్ జబ్బును కూడా కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో, ఇంట్లో స్మోక్ చేసేవారైతే గనక కంపల్సరీ ఆపండి. అది బాల్కనీ అవ్వచ్చు, బాత్రూమ్ అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడా చేయకండి. సో, అసలు స్మోకింగే ఆపండి. లేదు కుదరదు అంటే ఇంట్లో మాత్రం అసలు చేయకండి. బికాస్ మీరు ఎస్పెషలీ 10 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు, 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న పెద్దవాళ్ళకి ఇద్దరి హెల్త్ కూడా డేంజర్‌లో ఉంటుంది. సో, కంపల్సరీగా ఇది ఫాలో అవ్వండి. ఎటువంటి అగరబత్తీస్, పర్ఫ్యూమ్స్, దాని తర్వాత ఈ మస్కిటో కాయిల్స్ ఇవన్నీ కూడా ధూపాలు, సాంబ్రాణి ఇవన్నీ కూడా ఆస్తమాని పెంచుతాయి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవన్నీ కూడా ఎక్స్‌పోజ్ అయినప్పుడు అవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి డైరెక్ట్‌గా స్ప్రెడ్ అవ్వదు కానీ జెనెటిక్‌గా రావచ్చు. స్మోక్ చేస్తే కూడా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇంట్లో ఉన్నవారు సేఫ్‌గా ఉండాలంటే ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్, స్మోక్, డస్ట్ వీటికి దూరంగా ఉండండి. అండ్ మెడిసిన్స్ చెప్పినట్టుగా కరెక్ట్‌గా వాడండి.